గనక మనము నిజమైన దీపావళి మనమే చెయ్యాలి. అంటే మేము కూడా ఇప్పుడు ప్రమిదలు కొనాలా, మేము కూడా వెళ్ళి బాంబులు కాల్చాలా? అది కాదు నేను మాట్లాడుతుంది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశపరవండి. ఇది కదా నిజమైన దీపావళి. సంగమా, లోకానికి వెలుగై ఉన్నావు నువ్వు. ఆయన గుణాతిశయములను ప్రచారం చేయడం అంటే ఏంటి సార్? మైక్ పట్టుకొని ఊర్లో వెంబడి తిరిగి యేసుని నమ్ముకోండి అని చెప్పడం కాదు. నువ్వు ఉన్న చోటే యేసు ఎవరో నిరూపించు. నీ కుటుంబం చూచి లోకస్తులు చెప్పాలి యేసు అంటే ఇదన్నమాట అని. యేసును నమ్ముకున్న వారు ఎలా ఉంటారని, యేసు బోధలు ఎలా ఉంటాయా, యేసులో ఈ శక్తి ఉందా, యేసులో ఈ గొప్ప కార్యాలు జరుగుతాయా, క్రీస్తుని నమ్ముకున్న వారు ఇట్టి రీతిగా మారిపోతారా? ఎలాంటి భయంకరమైన తాగుబోతుగా ఉండేవాడండి, ఎలా మారిపోయాడండి. ఇది కదా నువ్వు చూపించాలి సాక్ష్యం. అది నిజమైన దీపావళి. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ వ్యక్తేనా ఇలా మారిపోయాడు? అది కదా మనం చూపించాల్సిన సాక్ష్యం. నువ్వు మైక పట్టుకొని ఎన్ని పాటలు పాడు, నువ్వు మైక పట్టుకొని ఎన్ని యేసు నమ్ముకో, యేసు నమ్ముకో, యేసు నమ్ముకో, యేసు నమ్ముకో. యేసయ్య విలువ తగ్గించొద్దు. యేసయ్య విలువ అలాగా ఒక మాటతో తేలిపోయేది కాదు. చూపించే యేసయ్య విలువేంటో. ఒక మాట చెప్పేసి వదిలేయడం కాదు. చూపించు నీ జీవితాన్ని యేసయ్య ఏంటో, చూపించు నీ లక్షణాలు యేసయ్య అంటే ఏంటో, చూపించు నీ మాట తీరు యేసయ్య అంటే ఏంటో. నీ ఇరుగు పొరుగుతో ప్రేమగా ఉండు. భక్తి అంటే ఏంటో చూపించు. నీతిగా బ్రతకడం అంటే ఏంటో చూపించు. ఎన్ని కష్టాలున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే నీతిగా అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, ఎవరి దగ్గర ఆశించకుండా బ్రతకడం చూపించు. ఎన్ని కష్టాలున్నా కడుపు మార్చుకుంటానే కానీ నా నీతిని పోగొట్టుకోనని నిక్కచ్చిగా నిలబడే ఖచ్చితత్వాన్ని చూపించు నీ కుటుంబాల్లోకి. ఎంత కోపం వచ్చినా నోరు జారకుండా, నోరు అదుపులో పెట్టుకొని కంట్రోల్లో ఉంటాను, నా దేవుడు నాకు ఇచ్చిన సెల్ఫ్ కంట్రోల్ అని ఔన్నత్యాన్ని చూపించు, పెద్దరికాన్ని చూపించు. ఎలా ఉన్నది సంగమా? ఇదిలో ఎట్టి సాక్ష్యం కలిగి ఉన్నాం. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము అదిగో చీకటిలో ఉన్న మన బతుకుల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. నిజమైన దీపావళి ఏంటి తెలుసా? యేసయ్యను ప్రచారం చేయని నీ వెలుగు ద్వారా. దేవుని స్తోత్రం చెప్పు. లోకానికి వెలుగై ఉన్నావు నువ్వు, నేను. వెలుగుగా ఉన్నావా, చీకటిగా ఉంటున్నావు? పరీక్షించుకో, మార్చుకో, సరిదిద్దుకో. ఏది నేర్చుకోవాలో, ఏది చెయ్యాలో అది చెయ్యి ఈ రోజు నుంచి. అదే నిజమైన దీపావళి, అదే నిజమైన వెలుగు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు మహిమ కలిగేటట్టు మీ జీవితాలు మార్చుకోండి. అందుకే అంటున్నాను, నిజమైన దీపావళి మనమే చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పు. మనం ఇప్పుడు అలంకరించుకోవాలి. ఎలా? నిజమైన వెలుగు అయినా యేసుక్రీస్తుతో అలంకరించుకోవాలి.